ఫస్ట్ ఇయర్లో రూమ్ లో బాగానే ఉన్నాడా నైట్ అంతా ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం ఒకవేళ మనీ కావాలన్నా ఉంటాయి సార్ ఫోన్పే ఉంటుంది కావాలంటే వీడియో వాడతాడు జర్నీ ఆ అబ్బాయి నేను హెల్ప్ చేస్తాను ఇక్కడ నుండి ఇంటికి వెళ్తాను ఒకవేళ నైట్ ఇప్పుడు ట్రైన్ ఫుడ్ ఆ అబ్బాయి నచ్చదు వస్తాడు ఎందుకు లేరా మార్నింగ్ స్టేషన్లో ఏదో డబ్బులు వేసుకొని చెప్తాడు డబ్బులు కూడా ఇప్పుడు వచ్చి చెక్ చేస్తారు సార్ సెక్యూరిటీస్ అందరూ వస్తారు సార్ వార్డెన్స్ కూడా వస్తారు చెకింగ్కి వస్తారు క్లాసెస్కి వెళ్ళకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో చెప్తే కింద బుక్ ఉంటుంది రికార్డ్ బుక్ ఆ బుక్లో ఎంటర్ చేస్తే తర్వాత రోజు సాల్వ్ అయిపోతుంది అది అలాంటి ఏం ప్రాబ్లం వీళ్ళతో మాట్లాడి పరిధి పెట్టి బాగాలేదు నా ఫీలింగ్ అక్కడ సార్ స్టూడెంట్స్ని పంపించేస్తారు సార్ రావడం లేదు విద్యార్థి నష్టపోకుండా అమ్మా నాన్నలు మనల్ని పంపించింది సూసైడ్ చేసుకుని కోసం కాదు కదా వాళ్ళు ఎంత బాధపడాలి మనం చేసే చిన్న తప్పుకు మీరు ఎన్ఎస్ వేన్యూ నుండి దాంట్లో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ వచ్చాను ఆ స్టూడెంట్ బాధలు నాకు తెలియదు ఎందుకంటే ఆ స్టూడెంట్ లైఫ్ బాగా అనుభవించి బాగా మేము చేసి వచ్చిన వాళ్ళంతా ముందు ఘోరంగా ఉండేటుంది నాకు తెలిసి మీది ఒంగోలు చేస్తూ ఉంటాను కదా అక్కడికే షిఫ్ట్ చేస్తూ ఉంటాను కదా చూసి అక్కడ అబ్బాయి తెలిసిన అబ్బాయి ఈ కరెంట్ ఉంది నువ్వు మళ్ళీ తీదు ఫోటోలు అంతే మళ్ళా కూడా కొడుతున్నాడు సార్ అదే అమ్మ చెల్లెలు రూకుమార్ ఏం చిన్న అవసరం ఉన్నా ఏం చిన్న అవసరం ఉన్నా మీకు ఆడ ఎటువంటి ఇబ్బంది కలుగుతుందనే నాకు ఫోన్ చేయండి అదే నాన్న లేదు అమ్మ చెల్లె ఉన్నారు చిన్న చిన్న ఇన్సిడెంట్లకి మనం బాధపడి ఆత్మహత్య